వైజాగ్ మే 30, 2026 శనివారం రాత్రి సోమ విఐపి రోడ్డు దగ్గర ఎవరు ఊహించిన విధంగా పెద్ద రచ్చ జరిగింది. వైజాగ్ దద్దరిల్లిపోయింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకే చోట చేరారు. ఇది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అసలైన ఫ్యాన్ పవర్ అంటే. ఎందుకంటే ఇన్ఫినిటీ ఈవెంట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక స్పెషల్ పవర్ స్టార్ ఫ్యాన్ మీట్ టికెట్ ధర 399 రూపాయలుగానే పెట్టి సోమాలో ఆర్గనైజ్ చేశారు. రాత్రి 8 గంటలకు డీజే స్టార్ట్ అయింది. అబ్బో, డీజే మామూలుగా లేదు. చిన్న పెద్ద ముస్లిం మడక ప్రతి ఒక్కరూ డ్యాన్స్తో ఊగిపోయారు. రాత్రి 12 వరకు ఎమ్మెల్యే గారు వచ్చారు, కేక్ కట్ చేశారు, ఫ్యాన్స్ని అభినందిస్తూ ఒక స్పీచ్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ ఇంకా ఊగిపోయారు. టికెట్ ధర 399 రూపాయలే ఉండడం, ఫ్యాన్స్ అందరూ ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని కరెక్ట్ టైంకి అందరూ వచ్చేసారు. విపరీతమైన జనాలు, ఫ్లోటింగ్స్, అక్కడ మంచి పవర్ఫుల్ లైటింగ్స్ అండ్ సౌండ్, డీజే వేరే లెవెల్లో ఉంది. అందరికి ఒకసారిగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఒకటే ఎనర్జీ, అదే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం. యూత్, ఫ్యాన్స్, లేడీస్, ఫ్యామిలీస్ అందరూ ఒకే డ్యాన్స్, ఒకే స్టెప్స్తో విపరీతంగా ఊగిపోయారు అన్నమాట. చాలా ఊగిపోయారు. దాంతోపాటు మంచి డ్రింక్స్ వాళ్ళకు ఉండడం వల్ల కొంచెం డ్రింక్ వేసి మరి ఒక్కొక్కల ఎనర్జీ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ డీజే మామూలుగా లేదు. ప్రతి సాంగు పవన్ కళ్యాణ్ సాంగ్. దాదాపు 8 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పాటలే వేస్తూ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉర్రేతులు ఊగించారనమాట. ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు వచ్చారు, కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే గారి రాకతో ఇంకా అందరూ కూడా విపరీతంగా డ్యాన్సులు వేసి కేకలతో హోరెత్తించారనమాట. అసలు లీడర్కి ఎంత క్రేజ్ ఎందుకు ఉంటుంది అన్నా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానం. అది సినిమా వల్ల లేకపోతే పొలిటికల్ వల్ల వచ్చింది కాదని అక్కడ అంటున్నారు. ఆయన నమ్మిన ధర్మం ఒకటే, ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, అదే సనాతన ధర్మం కోసం ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలంటే ఆయన నినాదం. న్యాయం, ధర్మం గెలవాలి, న్యాయం నిలబడాలి అనే ఒక సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా మాట తప్పకుండా ఉన్నారు. కాబట్టి ఫ్యాన్స్ కూడా అతనికి ఎంతగా అభిమానం పవన్ కళ్యాణ్ గారు నమ్మిన సిద్ధాంతం ధర్మం గెలవాలి, న్యాయం నిలబడాలి. ఆ స్ఫూర్తితో ఇక్కడికి అందరూ వచ్చారు. నిజమైన లీడర్గా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆ అభిమానమే ఈరోజు సోమాలో దద్దరిల్లింది. ఫ్యాన్స్ ఈవెంట్ అంటే జస్ట్ డ్యాన్స్, మ్యూజిక్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వేరు. ఆయన ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటారు. సనాతన ధర్మం అంటారు. హిందూ సాంప్రదాయం అంటే అతనికి చాలా నమ్మకం, చాలా పవిత్రంగా చూస్తారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కూడా ఖుషీగా, జోష్గా ఉంటారు. ఈ రెండింటికి చిన్న దారపూసంత తేడా ఉంది. ఫ్యాన్స్ ఇప్పుడు కూడా ఆయన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒక వేరే లెవెల్లో పీక్స్లో ఉంటారనమాట. ఎలాగైతే మన తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారో ఆ రేంజ్లో మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఏదో రోజు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని చాలా నమ్మకంగా చెప్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనంటే పిచ్చి, చచ్చిపోయేంత పిచ్చి. ఒక పాటకే ఊగిపోతున్నారంటే ఆయన మాట్లాడితే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఆయన ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి ఒక సీఎం అవుతారని ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా చెప్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ అంటే ఎలాగే ఉంటుంది, దద్దరిల్లిపోతుంది. వైజాగ్ని గడగడలాడించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, మా ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో